హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనము కంప్లీట్ బేబీ డెంటల్ కేర్ గురించి తెలుసుకుందాము. అంటే బేబీస్కి బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా బ్రష్ చేయాలి, ఎలాంటి టూత్ బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టూత్ పేస్ట్ బెస్ట్ అనేసి క్లియర్గా తెలుసుకుందామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేబీస్కి బ్రషింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే జనరల్గా మనం వినేది ఏమంటే ఫస్ట్ టీత్ అంటే మొదటి పన్ను వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి బ్రషింగ్ స్టార్ట్ చేయాలంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే వాళ్ళకి ఫస్ట్ ఈ మిల్క్ టీత్ ఏదైతే ఉందంటే పాల దంతాలన్నీ పడిపోయి కొత్త పళ్ళు వస్తాయి చూడండి, పర్మనెంట్ టీత్. సో అప్పటి నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేస్తే మేలు. ఇప్పుడు ఎందుకు అన్నెసెసరీగా వాళ్ళకు బ్రషింగ్ అని చెప్పేసి ఇష్టం లేకుండా కష్టంగా చేపించేదొద్దు, నెక్స్ట్ పర్మనెంట్ టీత్ వచ్చిన తర్వాత నుంచి చేపియండి అంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గమ్స్ అండ్ రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పళ్ళు కనిపించే పళ్ళు ఒక్కటే కాదండి, ఎందుకంటే మన గమ్స్ అండ్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యూచర్లో బేబీస్కి పళ్ళు అనేవి అంతే హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి దీనికి మనము డే 1 నుంచి కూడా దీనికి ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బేబీస్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ 6 months వరకు కూడా ఓన్లీ మిల్క్ అనుకున్నాం కదా, బ్రెస్ట్ మిల్క్ అని ఫార్ములా మిల్క్ ఏదైనా కూడా దాంట్లో ఒక స్వీట్ సబ్స్టాన్స్ ఉంటుందంటే అంటే తీయగా ఉంటుంది. దీనివల్ల బేబీస్కి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. బేబీ టంగ్ చూసినట్లయితే బాగా తెల్లగా అనిపిస్తుంటుంది అనమాట. సో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి వాళ్ళ గమ్స్ డీకే అవుతూ ఉంటాయి అనమాట. పళ్ళు త్వరగా అర్లీ ఏజెస్లో పుచ్చిపోవడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాతనే కాదండి, వాళ్ళకి డే 1 అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ గమ్స్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఎలా చేయాలి బేబీస్కి గమ్స్ క్లీన్ అంటే జనరల్గా చాలామంది కాటన్ బ్యాండేడ్ వస్తుంది చూడండి, గాయాలైనప్పుడు వేసే బ్యాండేడ్ని కొద్దిగా తీసుకొని వేలికి చుట్టుకొని వాటర్లో ప్యూర్ వాటర్లో డిప్ చేసి బేబీస్ గమ్స్ అంతా కూడా క్లీన్ చేస్తుంటారు, టంగ్ని కూడా క్లీన్ చేస్తుంటారు. సో నాకు అది ఇంకొంతమంది వచ్చేసి కాటన్ క్లాత్ బాగా సాఫ్ట్గా ఉండే కాటన్ క్లాత్లో సేమ్ ఇలాగే వాటర్లో డిప్ చేసి గమ్స్ అండ్ టంగ్ని క్లీన్ చేస్తూ ఉంటారు. బట్ నాకు ఎందుకంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా కానీ బేబీ గమ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, వాళ్ళకి మేబీ హర్ట్ అవ్వచ్చేమో అని చెప్పేసి అలా చేయలేదు. నేనైతే వేలితో స్నానం చేయించేటప్పుడు డైలీ వేలితో క్లీన్గా గమ్స్ అన్నీ కూడా మసాజ్ లాగా క్లీన్ చేసి అండ్ టంగ్ని కూడా వేలితోనే క్లీన్ చేసేస్తే ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మిల్క్ మాత్రమే తీసుకుంటుంటారు కాబట్టి అలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. సో మీకు ఏది కన్వీనియంటో అలా చూస్ చేసుకొని మీరు కంపల్సరీ బేబీకి 6 months వరకు కూడా డైలీ వన్స్ అది ఒక రొటీన్ లాగా ఫిక్స్ చేసేసుకోండి. మీరు ఒక టైంలో చేస్తుంటే అదే టైంలోనే చేస్తే బేబీస్కి కూడా అలవాటు అవుతుంది. ఓకే ఇదొక రొటీన్, మనం డైలీ ఒక రొటీన్ హ్యాబిట్ లాగా ఎలా చేస్తామో ఇది అలాగే చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా దీని అలవాటుని నెక్స్ట్ అలాగే కంటిన్యూ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఎప్పుడు అంటే మామూలుగా బేబీస్కి పాలిచ్చిన వెంటనే మనం క్లీన్ చేసేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి వామిట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మామూలుగా స్నానం చేయించేటప్పుడు అయితే బెటర్, ఈజీగా చేపించేసేయచ్చు. అండ్ లేదంటే ఫీడ్ ఇవ్వడానికి ముందైనా కూడా వాళ్ళకి క్లీన్ చేసి సరిపోతుంది. సో 3 months ఆర్ 4 months తర్వాత బేబీస్ గమ్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అనమాట. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఫింగర్ బ్రషెస్ వస్తాయన్నమాట. బేబీకి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి, సిలికాన్ది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి బేబీస్కి హ్యాపీగా మీరు బ్రష్ చేపియొచ్చు అనమాట. గమ్స్ అండ్ టంగ్ని దాంతో హ్యాపీగా క్లీన్ చేయొచ్చు. దానికి బ్యాక్ సైడ్ కూడా మనకు కొద్దిగా రఫ్ సర్ఫేస్ లాగా వస్తుంది అనమాట, దాంతో టంగ్ క్లీన్ కూడా చేసేయచ్చు. సో లేకపోతే లవ్ ల్యాప్లో మనకు 3 sets వస్తాయన్నమాట. అంటే ఇది టంగ్ క్లీన్కి ఇంకా 2 నా దగ్గరలో మిస్ అయిపోయి ఇక్కడ ఇమేజ్ ఇస్తే చూడొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళకు అప్ టు 1 year వరకు బ్రష్ చేయడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 year ప్లస్ బేబీస్కి బ్రష్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఏమంటే టంగ్ క్లీన్కి చాలా బాగుంటుంది, అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ బేబీకి అస్సలు హర్ట్ అవ్వదు, దీంతో టంగ్ క్లీన్ బాగా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏమేంటి చాలా పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉంటుంది అనమాట. ఒకవేళ 6 months ప్లస్ బేబీస్ కనుకోండి వాళ్ళకి బాగా హోల్డ్ చేసుకునే కెపాసిటీ వచ్చి ఉంటుంది కాబట్టి బేబీస్ ఈజీగా హోల్డ్ చేసుకోగలుగుతారు. సో బేబీకి ఈజీగా బ్రష్ చేయడం అనేది అలవాటు అవుతుంది అనమాట. ఫింగర్ బ్రష్ అని యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ బ్రషెస్ అయినా కూడా యూజ్ చేసి బేబీకి బ్రష్ చేయించవచ్చు అనమాట. 6 months దాటిన బేబీస్కి ఎలా అంటే సో దీంట్లో మనము ఫస్ట్ బ్రష్ అనుకుని రౌండ్గా ఉంటుంది, బ్రిజిల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో 1 year వరకు కూడా ఆ బ్రష్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ 6 months వరకు కూడా ఓన్లీ వన్స్ మాత్రమే బ్రష్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు పాలు మాత్రమే తాగుతుంటారు, ఎలాంటి సాలిడ్ ఉండదు కాబట్టి. 6th month స్టార్ట్ అయ్యాక సాలిడ్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా 2 times బ్రష్ చేపియాలండి. ఇయర్ తర్వాత దాటిన పిల్లలకి ఇంకో బ్రష్ ఉంటుంది సాఫ్ట్గా, సేమ్ మన బ్రష్ ఎలా ఉంటుందో అలాగే చిన్నగా వస్తుంది అనమాట. ఆ బ్రష్తో బ్రష్ చేపిస్తే సరిపోతుంది. బట్ 6 months తర్వాత 2 times బ్రష్ చేపించడం అలవాటు చేయాలి. రోజు ఏ టైం బ్రష్ చేస్తారో అదే రొటీన్ అనేది అలవాటు చేయండి. జనరల్ గా 1 year లోపు పిల్లలకి బ్రష్ చేయడం చాలా సింపుల్ గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నడవడం స్టార్ట్ చేసిండారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే నేను ఆల్మోస్ట్ ఒక 13-14 months వరకు కూడా మా పాప బ్రషింగ్ అని చాలా బాగా చేపించుకుంది. నేనే బ్రష్ చేసేదాన్ని అండ్ ఒక బ్రష్ తన చేతికి ఇచ్చి ఇంకో బ్రష్ తో నేను బ్రష్ చేసేదాన్ని, హ్యాపీగా బ్రష్ చేయించుకునేది అనమాట. బట్ 14 months లో ఆల్ ఆఫ్ ఎ సడన్ తను అసలు బ్రష్ చేయించడానికి ఒప్పుకోలేదు. ఈ టాడ్లర్ స్టేజ్ చాలా చాలా డిఫికల్ట్ అనమాట. అన్ని మేమే
చేయాలి అంటుంటారు కదా పిల్లలు. సో ఈ స్టేజ్లో వాళ్ళ ఓరల్ కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా డిఫికల్టీ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు నన్ను బ్రష్ చేయడానికి అయితే ఒప్పుకోలేదు, తనే చేస్తాను అనేది. కానీ ఆ బ్రష్ ఎంత అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళు అసలు ఎక్కడ బ్రష్ చేస్తారో తెలియదు. ఫ్రంట్ బ్యాక్ వాళ్ళకి ఆల్రెడీ చాలా పళ్ళు వచ్చేసి ఉంటాయి కాబట్టి కంపల్సరీ చాలా చాలా క్లీన్గా బ్రష్ చేయాలి. ఈ టైంలో వాళ్ళు అసలు బ్రష్ చేసుకోవడానికి తను ఇష్టమే పడలేదు. టంగ్ క్లీన్ కూడా నేను టంగ్ క్లీన్ చేస్తానంటే అసలు ఒప్పుకునేదే కాదు. సరే అని చూసి కొద్ది రోజులు చూసా, ఒక 15-20 డేస్ వరకు చూసా. బట్ తను బ్రషింగ్ అయితే మాకు అసలు ఓకే అని అనిపించలేదు. పళ్ళు కూడా కొద్దిగా ఎల్లో అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో టెన్షన్ స్టార్ట్ అయింది, ఎలా చేయాలి, ఇలాగే వదిలేస్తే క్యావిటీస్ వచ్చేస్తాయేమో. తను ఏడ్ చేస్తోంది బ్రష్ చేద్దామంటే, అలా ఫోర్స్ఫుల్గా చేపించడం కూడా వాళ్ళకి అగైన్ నెగిటివ్గా ఎఫెక్ట్ పడుతుంది, బ్రషింగ్కి ఇష్టపడరు అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాను అనమాట. సో ఆ టైంలోనే మా హస్బెండ్ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఈ టైప్ ఆఫ్ బ్రష్ చూసి నాకు పంపించారనమాట. సో నేను కంప్లీట్గా దీని గురించి తెలుసుకొని ఏంటి ఏమి అనేసి. బట్ ఈ టైప్ బ్రష్ని అయితే నేను ఎవరు యూస్ చేసింది నేను చూడలేదు. రీసెంట్ టైమ్స్లో మాకు తెలిసిన వాళ్ళకని ఎవరు యూస్ చేయలేదు. సో ఇది ఎలా యూస్ చేయాలని వీడియోస్లో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది అనమాట. ఇది ఇంత పెద్దగా ఉంది, బేబీ పాప నోట్ చాలా చిన్నగా ఉంటుంది, ఎలా ఏమి అనుకుని ఫస్ట్ చూద్దాం బయట షాప్స్లలో మనకు దొరికితే ఓకే తెచ్చుకుందాం అనేసి ఫస్ట్ క్రై బేబీలో ఇక్కడున్న ఆల్మోస్ట్ అన్ని బేబీ షాప్స్ని వెతికాము. ఎక్కడ మాకైతే ఈ ప్రోడక్టే దొరకలేదు. అట్లీస్ట్ ఎలా ఉంటుందో చూస్తే మనకు ఓకే సెట్ అవుతుందా లేదా తెలుసుకో నెక్స్ట్ డాక్టర్ని అడుగుదామని అయితే అనుకున్నాము. బట్ ఓకే సరే చూద్దామని చెప్పేసి ఆన్లైన్లోనే తెప్పిస్తే ఒకటి సరే సెట్ అయితే అవని, ఇది రిటర్న్ కూడా చేసేయలేదు. ఓకే తెప్పించుకుందాం చూద్దాం ఒకవేళ సెట్ అయితే ఓకే అన్నట్టుగా. బట్ కంప్లీట్గా ఇది ఈ ప్రోడక్ట్ అయితే సూపర్ ప్రోడక్ట్ అండి. ఇది అయితే ఈ ప్రోడక్ట్ని 100% రికమెండ్ చేస్తాను. ఏమంటే ఇది వచ్చిన రోజు నుంచి కూడా పాప చాలా చాలా హ్యాపీగా బ్రష్ చేసుకుంటుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏమంటే ఇవి కూడా చాలా సాఫ్ట్ బ్రిజిల్సే ఉంటాయండి. అండ్ వాళ్ళు బేబీస్ చిన్న మామూలు మనకు దొరికే బ్రష్ అనుకోండి, ఒకసారి క్లీన్ చేసుకుంటారు ఒకసారి క్లీన్ చేసుకోరు. బట్ ఇది వచ్చేసి క్లీన్గా వాళ్ళు నోట్లో పెట్టుకొని కనీసం వాళ్ళు చీవ్ చేసినా కూడా లేకపోతే 1-2 సార్లు అన్నా కూడా పళ్ళు చాలా క్లీన్ అయిపోతాయి. ఈ బ్రష్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఆ రోజు నుంచి అసలు ఇంకా బ్రషింగ్కి ఇబ్బంది లేదు. తనకై తనే బ్రష్ చేసుకుంటామన్న పిల్లలకి మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టుకొని అటు ఇటు మనం నేర్పించేస్తే చీవ్ చేసినా కూడా పళ్ళు క్లీన్ అయిపోతాయి. మీకు కూడా డౌట్ రావచ్చు, ఇంత పెద్దగా అనిపిస్తుంది కదా బేబీస్కి నోరు చిన్నగానే ఉంటుంది, ఎలా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి దీన్ని బెండ్ చేయొచ్చండి. సో బెండ్ చేసి బేబీస్ మౌత్లో పెట్టినట్లయితే సో కంప్లీట్గా గమ్స్ అండ్ టీత్ ఏమున్నాయో బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా చాలా క్లీన్ చేసేస్తుంది. ఈ బ్రషెస్ వచ్చేసి 1 year ప్లస్ బేబీస్కి సూటబుల్. సో ఎవరైనా 1 year ప్లస్ బేబీస్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బ్రష్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అగైన్ చెప్తాను, ఇదేమి ప్రమోషన్ అయితే కాదండి, ఇది నేను పర్సనల్గా యూస్ చేసి బెస్ట్ అనిపించిన ప్రోడక్ట్స్. అండ్ టంగ్ క్లీన్కి వచ్చేసి కొద్దిగా ఇప్పుడు వాళ్ళు 1 year దాటుతుంది అన్నప్పుడు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటుంటారు. ఈ సిలికాన్ సాఫ్ట్గా ఉండేది అంత ఇది వాళ్ళ టంగ్ అయితే అంత ఎఫెక్టివ్గా క్లీన్ చేయదండి. 1 year లోపు బేబీస్కి ఓకే, బట్ 1 year దాటిన బేబీస్కి అయితే ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎంత ప్రెషర్ పెట్టినా కూడా వాళ్ళ నాలుక అనేది అంత క్లీన్ అవ్వదు. సో అలా చూసినప్పుడే నేను ఇది కూడా సేమ్ ఈ బ్రష్తో పాటే తెప్పించుకున్నాను అనమాట. ఇది ఏమంటే చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఇది మసాజ్ చేయొచ్చు అనమాట, వాళ్ళ నాలుకని మసాజ్ చేయడం వల్ల సో ఏదన్నా ఫుడ్ ఏమున్నా కూడా క్లీన్గా వచ్చేస్తుంది. అండ్ దీంతో హ్యాపీగా ఒకసారి మనం అనేస్తే క్లీన్గా టంగ్ క్లీన్ అయిపోతుంది. ఇదేమంటే ఇది సిలికాన్ బేస్ కాదండి, కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. కాకపోతే దీంతో ఫస్ట్ మసాజ్ చేయడం వల్ల ఇది క్లీన్గా మనము తీసేయచ్చు అనమాట. సో టంగ్ క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏమంటే ఇది బేబీస్కి ఇవ్వకండి, 1 year లోపు బేబీస్కి ఇది ఇవ్వడం వల్ల ఒకవేళ చోకింగ్ గుచ్చుకోవచ్చు, చోకింగ్ హజార్డ్ వస్తుంది. కాబట్టి పేరెంట్స్ మీరు దగ్గరుండి చేయించేలాగుంటే ఈ టైప్ ఆఫ్ టంగ్ క్లీనర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మర్చిపోయిన చెప్పడము, ఈ బ్రష్లో ఏమంటే మనకు ఈ టైప్ ఆఫ్ బ్రష్లు ఏమంటే వాళ్ళు సెల్ఫ్ బ్రష్ చేసుకోవడానికి వాళ్ళ ఇండిపెండెంట్గా బ్రష్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఏమంటే ఒక క్యాప్ వస్తుంది అనమాట బ్రష్కి. సో క్యాప్ ఉండడం వల్ల చోకింగ్ హజార్డ్ ఉండదు, వాళ్ళు పొరపాటుగా గుచ్చుకుంటారేమో అనే భయం అయితే ఉండదు. సో దట్ బేబీస్ గ్రిప్ కూడా బాగుంటుంది అనమాట, బేబీస్ పట్టుకోవడానికి సాఫ్ట్గా ఉంటుంది, గ్రిప్ కూడా బాగుంటుంది. కన్నా కన్నా బ్రష్ 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 ఇట్లా బ్రష్ యువర్ టీత్ right to the left and left to the right, brush it every day, brush your teeth. Come in Nanda, எப்படி பிரஷ் பண்ற? Brush it every day. నేను పాడతాను, నువ్వు బ్రష్ ఓకేనా? బ్రష్ పుక్లి
ఓకే ఫోన్ సో 1 year లోపు బేబీస్కి అయితే ఈ లవ్ ల్యాబ్ బ్రషెస్ నేను రికమెండ్ చేస్తాను. 1 year అబోవ్ బేబీస్కి అయితే ఈ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏ బ్రష్ చూస్ చేసుకున్నా కూడా ఏజ్ అప్రోప్రియేట్గా చూస్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్లీ బ్రిజిల్స్ అనేవి ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉండాలి, బేబీస్కి హర్ట్ అయ్యేలాగా ఉండకూడదు. లేకపోతే బేబీస్ బ్రష్ చేయడానికి ఇష్టపడరు, వాళ్ళ గమ్స్లో కూడా బ్లీడింగ్ వచ్చేయచ్చు కొద్దిగా రఫ్గా ఉండే బ్రషెస్ యూస్ చేయడం వల్ల. సో ఇప్పుడు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండేది చూస్ చేసుకోండి. సో ఇలా మనం బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎలా బ్రష్ చేపియాలి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 6 months బేబీస్ వరకు కూడా మనము వేలితో లేదంటే ఫింగర్ బ్రష్తో సాఫ్ట్గా వాళ్ళ గమ్స్ని మసాజ్ చేసినట్టుగా క్లీన్ చేసేయచ్చు. అండ్ 6 months ప్లస్ బేబీస్కి ఏమంటే వాళ్ళు కూర్చోవడం స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళని కుదిరితే మిర్రర్ ఉంటే మిర్రర్ దగ్గరికి ఎత్తుకెళ్ళి మనం ఆనించుకొని మనమే క్లీన్గా బ్రష్ చేపియాలన్నమాట. ఎప్పుడు కూడా బ్రష్ని సర్క్యులర్ మోషన్లో రౌండ్గా వాళ్ళకి బ్రష్ చేయడానికి ట్రై చేయండి. మిర్రర్లో చూపించడం వల్ల ఏమవుతుందంటే బేబీస్కి వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు అండ్ వాళ్ళకి మోడలింగ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు బ్రష్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళ బేబీస్కి ఏదైనా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి బ్రషింగ్ అనేది ఈజీగా అలవాటు చేయాలి అంటే ఫస్ట్ మనం బ్రష్ చేసేది కూడా వాళ్ళకు చూపించాలన్నమాట. సో దట్ ఓకే మన పేరెంట్స్ కూడా బ్రష్ చేస్తున్నారు, మనము బ్రష్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్తో వాళ్ళు హ్యాపీగా బ్రష్ చేయించుకుంటారు అనమాట. అండ్ ఒకవేళ బేబీ ఏడుస్తున్నారు, బ్రషింగ్కి ఇష్టపడడం లేదంటే నో ప్రాబ్లం. లవ్ ల్యాబ్ బ్రషెస్లో అయితే 2 brushes వస్తాయి కాబట్టి ఒక బ్రష్ బేబీ చేతికి ఇచ్చి ఇంకో బ్రష్తో మీరు వాళ్ళకి పాటలు పాడుతూ రైమ్స్ చెప్తూ బ్రష్ చేస్తే హ్యాపీగా బ్రష్ చేయించుకుంటారు. మెయిన్గా ఈ 1 year లోపు బేబీస్కి అయితే మన చెస్ట్ పైన ఆనుకోవడం వల్ల వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మనకు బ్రష్ చేయడానికి అయితే కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలాంటి టూత్ పేస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, టూత్ పేస్ట్ ఎప్పటి నుంచి వాడాలి అంటే, నేను పర్సనల్గా 1 year వరకు కూడా ఎలాంటి టూత్ పేస్ట్ వాడలేదు. జస్ట్ 6 months వరకు ఒకసారి బ్రషింగ్ అండ్ 6 to 12 months వరకు 2 times బ్రషింగ్ చేయించాను. నార్మల్ వాటర్ని యూస్ చేసి బ్రష్ చేయించేసామంతే. 1 year తర్వాత బేబీస్కి, ఎందుకంటే ఫ్లోరైడ్ ఉంటుందండి, ఎంత ఫ్లోరైడ్ ఫ్రీ అన్నా కూడా బేబీస్కి ఫ్లోరైడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు మింగేస్తారు, వాళ్ళకు స్పిట్ చేయడం అంతగా రాదనమాట. ఈవెన్ 2.5 years 3 years బేబీస్ కూడా స్పిట్ చేయలేరు అనమాట, మనలాగా ఉమ్మలేరు. ఎంతో కొంత పేస్ట్ని అయితే మింగేస్తూ ఉంటారు. అందులో ఇంకా ఫ్లేవర్ ఉండే పేస్ట్లు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, బేబీస్ ఇష్టంగా మింగేస్తూ ఉంటారు. సో 1 year వరకు అయితే నేను ఎలాంటి టూత్ పేస్ట్ యూస్ చేయలేదు. మా డాక్టర్ కూడా సేమ్ అదే సజెస్ట్ చేశారు. వాళ్ళకు జస్ట్ వాళ్ళ పళ్ళు అండ్ నాలుక క్లీన్ చేస్తే సరిపోతుంది, పేస్ట్ ఏం వద్దు అన్నారు. అండ్ 1 year దాటిన బేబీస్కి, సో మీరు ఒకవేళ 1 year లోపు బేబీస్కి యూస్ చేస్తున్నామంటే ఏజ్ అప్రోప్రియేట్ టూత్ పేస్ట్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. 1 year తర్వాత నుంచి నేను టూత్ పేస్ట్ యూస్ చేశాను. నేను వచ్చేసి మీమీ టూత్ పేస్ట్ యూస్ చేశానండి, ఫ్లోరైడ్ ఫ్రీది. ఎప్పుడే కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన పళ్ళకు ఫ్లోరైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఫ్లోరైడ్ ఉండే టూత్ పేస్ట్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు క్యావిటీస్ రావు అండ్ పైన వైట్గా మీకు షైనింగ్ రావడానికి కూడా పళ్ళకి ఫ్లోరైడ్ అనేది ఇంపార్టెంట్ అంటారు. కానీ బేబీస్కి ఎందుకు ఫ్లోరైడ్ వద్దు అంటారంటే, వాళ్ళు మింగేస్తారు, ఉమ్మరు కాబట్టి బేబీస్ మింగడం వల్ల వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవ్వడం లేకపోతే వేరే ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫ్లోరైడ్ ఫ్రీదే యూస్ చేయమంటారు. ఒకవేళ 2 years ప్లస్ బేబీస్ వాళ్ళు బాగా ఉమ్మగలుగుతున్నారు, స్పిట్ చేస్తున్నారు అంటే మీరు హ్యాపీగా మైల్డ్ ఫ్లోరైడ్ ఉండేటువంటి టూత్ పేస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏజ్ అప్రోప్రియేట్ టూత్ పేస్ట్ యూస్ చేయాలి. మనం యూస్ చేస్తున్నాం కదా ఇంట్లో అని చెప్పేసి మనం యూస్ చేసే టూత్ పేస్ట్ని బేబీస్కి ఇవ్వకండి, వల్ల వాళ్ళకు సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. కాబట్టి వాళ్ళ ఏజ్కి అప్రోప్రియేట్గా ఉండే టూత్ పేస్ట్ని యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి, ఎంత టూత్ పేస్ట్ బేబీస్కి యూస్ చేయాలంటే జస్ట్ ఒక స్మియర్, అంటే ఒక పెప్పర్ గింజ సైజ్ అంత, మిరియాల గింజ అంత సైజు టూత్ పేస్ట్ని మాత్రమే 2 years లోపు బేబీస్కి యూస్ చేయాలి. నేనేం చేస్తున్నాను అంటే, తనకు 1 year అప్పటి నుంచి కూడా ఓన్లీ వన్స్ మాత్రమే పేస్ట్తో బ్రష్ చేపిస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసి నార్మల్గా జస్ట్ ఊరిని వాటర్తో బేబీ క్లీన్ చేసేసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు మింగేస్తూ ఉంటారు, ఎక్కువ టూత్ పేస్ట్ని మింగడం వల్ల కూడా అగైన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వన్స్ యూస్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, కంప్లీట్గా ఉన్న పళ్ళన్నీ బేబీస్కి ఎన్ని పళ్ళు వచ్చింటే అన్ని పళ్ళు అండ్ గమ్స్ టంగ్ క్లీన్ చేస్తున్నారా లేదా అనేసి మనం చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి, ఎప్పుడు కూడా ట్యాప్ వాటర్ని బేబీస్కి బ్రష్ చేపించేటప్పుడు వాడకండి. ఎందుకంటే వాళ్ళు మింగేస్తుంటారు కాబట్టి కుదిరితే ఈ వింటర్లో ఎస్పెషల్లీ కొంచెం వామ్ వాటర్ని మీరు ఒక బాటిల్లోనో లేకపోతే ఏదైనా ఒక బౌల్లోనో తీసుకువెళ్ళి బేబీస్కి బ్రష్ చేపించేటప్పుడు ఆ వాటర్ని వాడడం మంచిది. అండ్ ఇంకా టూత్ పేస్ట్లో కూడా చాలా ఫ్లేవర్స్ వస్తుంటాయి. సో మీ బేబీకి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో అది యూస్ చేయడం వల్ల వాళ్ళు బ్రష్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బేబీస్కి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసము రైమ్స్ పాడడమో లేకపోతే పాటలు పాడుతుండడమో లేకపోతే బ్రషింగ్ బుక్స్ కూడా వస్తాయి బేబీస్కి, అవి కూడా చూపించచ్చు. వీటన్నిటికన్నా బెస్ట్ ఏదైనా ఉంది అంటే మోడలింగ్ అండి. మీరు బ్రష్ చేసి చూపించి బేబీకి
కూడా బ్రష్ చేపిస్తూ ఉంటే బేబీస్ హ్యాపీగా ఇష్టంగా వాళ్ళు కూడా ఆ బ్రషింగ్ టైంని ఎంజాయ్ చేస్తారు. 2 years లో బేబీస్కి స్వీట్స్ ఇవ్వం కాబట్టి ప్రాబ్లం లేదు. 2 year అబోవ్ బేబీస్కి స్వీట్స్ ఇస్తున్నట్లయితే స్వీట్ తిన్న ప్రతిసారి కూడా నోర్ని బాగా రిన్స్ చేసేలాగా చూడండి. బ్రష్ చేయడం అంటే డిఫికల్ట్ ప్రతిసారి అట్లీస్ట్ రిన్స్ చేయడం వల్ల క్యావిటీస్ రాకోకుండా ఉంటాయి. అండ్ ఒకవేళ మీ బేబీస్కి ఏమైనా పళ్ళు ఎల్లోగా అవుతున్నాయి అండ్ నాలుక చాలా తెల్లగా ఒక వైట్ లేయర్ ఫామ్ అవుతుంది అంటే అక్కడ ప్రాపర్గా బ్రష్ చేయడం లేదు. సో బ్రష్ అయినా మార్చండి, లేకపోతే ఇంకా అలాగే ఉంది అన్నట్లయితే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెస్ట్. ఒకవేళ అలాగే వదిలేసినట్లయితే వైట్ డాట్స్ వస్తాయి, ఎల్లోగా అయిపోయి క్యావిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ బ్రషింగ్ అండ్ టంగ్ క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియోలో కంప్లీట్ బేబీస్ డెంటల్ కేర్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు బ్రష్ చేయాలి, ఎలా బ్రష్ చేయాలి అండ్ ఎలాంటి బ్రష్ అండ్ టూత్ పేస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. అండ్ దీని రిలేటెడ్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కమెంట్స్లో అడిగినట్లయితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, బాగా హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.